నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 20, 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు ఈస్టర్ సండే. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం నాటి సూర్యోదయ సమయము ఉదయం 6 గంటలకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 29 నిమిషములకు. ఈరోజు తిది సప్తమి సాయంత్రం 6 గంటల 56 నిమిషముల వరకు. తదుపరి అష్టమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము ఉదయం 11 గంటల 37 నిమిషముల వరకు. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యము రాత్రి 8 గంటల 4 నిమిషముల నుండి రాత్రి 9 గంటల 43 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం సాయంత్రం 4 గంటల 49 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 39 నిమిషముల వరకు. రాహుకాల సమయం సాయంత్రం 4 గంటల 56 నిమిషముల నుండి సాయంత్రం 6 గంటల 29 నిమిషముల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషముల నుండి మధ్యాహ్నం 1 గంట 48 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారి 4 గంటల 24 నిమిషముల నుంచి 5 గంటల 12 నిమిషముల వరకు. అమృత ఘడియలు ఉదయం 6 గంటల 43 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల 23 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 50 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. ఏప్రిల్ 20, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి దిన ఫలితాలు, గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితి. సూర్యుడు మేషరాశిలో బలమైన స్థితిలో ఉన్నాడు. చంద్రుడు ధనస్సులోను, బుధుడు మీనంలోను, శుక్రుడు మేషంలోను, కుజుడు మిథునంలోను, బృహస్పతి మేషంలోను, శనీశ్వరుడు కుంభంలోను, రాహు మీనంలోను, కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు. అయితే ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? ధనపరంగా ఆర్థికంగా ఎటువంటి లోటు లేదు. పాత రావాల్సిన డబ్బులు తిరిగి వచ్చే సూచనలు కనబడుతున్నాయి. వ్యాపారం, ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు, మంచి కాంటాక్ట్స్ ఏర్పడతాయి. పెట్టుబడులు పెట్టుకోవడానికి ఇది చక్కని అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసిక ఒత్తిడి కొంచెం తక్కువగా ఉంటుంది. నిద్రలేమి సమస్యలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ధనపరంగా చూసినట్లయితే ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. అనవసరమైన ఖర్చులను వదిలిపెట్టే ప్రయత్నం చేసుకోండి. వ్యాపార ఉద్యోగస్తులకు ఒకే విధమైన పనిలో మీకు నిరాశ కలిగే అవకాశం కనబడుతోంది. మార్పులు ప్రయత్నం చేయాలంటే వెంటనే చేసుకోండి. పెట్టుబడులు చూసినట్టయితే ఇప్పటి పెట్టుబడులు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయకండి. అంటే ముందుకి పెట్టుబడులు ఈరోజు పెట్టవద్దు. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నీరు ఎక్కువగా తాగే ప్రయత్నం చేసుకోండి. పరిహారము, శివాభిషేకం చేయించుకోండి. ఓం నమశివాయ అనే మంత్రాన్ని 11 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. మిథున రాశి వారికి ధనపరంగా చూసినట్టయితే నిర్దిష్టమైన ఆదాయం ఉంటుంది. అనుకోని ఖర్చులు కొంచెం తగ్గుబాటులోకి వస్తాయన్నమాట. అయితే వ్యాపారం, ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. వ్యాపారస్తులు లాభాలు పొందుతారు. పెట్టుబడులు చూసినట్టయితే మిత్రుల సహాయంతో పెట్టుబడులు పెట్టండి. లాభాలు తథ్యము. ఆరోగ్యపరంగా చూసినట్టయితే తలనొప్పులు ఎక్కువగా వచ్చే అవకాశము, శారీరకంగా అలసట ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కొంత రెస్ట్ తీసుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా చూసినట్టయితే గణేశుడిని పసుపుతో పూజ చేయండి, లేదా పసుపు గణపతిని చేసుకుని పూజ చేసుకున్నా కానీ మంచి ఫలితం ఉంటుంది. మీకు చెప్పదగ్గ మంత్రము ఓం గం గణేశాయ నమః. ఈ మంత్రాన్ని 12 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ధనపరంగా చూసినట్టయితే విశేషమైన లాభాలు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం కనబడుతోంది. ధనప్రాప్తి కనబడుతోంది. పాత బాకీలు చెల్లింపుకి వస్తాయి. అయితే వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా చూసినట్టయితే వేగంగా తీర్మానాలు తీసుకోవద్దు. అంటే ఫాస్ట్ డెసిషన్స్ తీసుకునే ప్రయత్నం చేయకండి. ఈరోజు ఓర్పుగా వ్యవహరించే ప్రయత్నం చేయండి. మీకు ఒత్తిడి కలుగుతుంది, అయినప్పటికీ నిదానము.
ఈరోజు ఎటువంటి డెసిషన్స్ తీసుకోకండి. అయితే పెట్టుబడులు చూసినట్టయితే కనుక వ్యవసాయాల్లో పెట్టుబడి పెట్టినట్టయితే మంచి ఫలితం వస్తుంది. అంటే వ్యవసాయదారులకు మాత్రమే ఈరోజు పెట్టుబడికి అనుకూలము, మిగతా రంగాల్లో ఉన్న వారికి పెట్టుబడులకి అనుకూలంగా లేదు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసిక అశాంతికి కొంచెం గురయ్యే అవకాశం ఉంది. ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు మిమ్మల్ని వేధించే అవకాశం ఉంది. డాక్టర్ దగ్గరికి తప్పనిసరిగా వెళ్ళండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారిని పూజ చేసుకోండి. అమ్మవారి మంత్రము ఓం దుమ్ దుర్గాయ నమః, ఈ మంత్రాన్ని 21 సార్లు తప్పనిసరిగా పఠించుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చూసినట్టయితే విశేషంగా కలిసి వచ్చే అవకాశము, ఆకస్మిక ధనప్రాప్తి, మీరు ఎక్కడ పెట్టుబడులు పెట్టినా డబ్బులు రావడము, ఏ పని చేసినా ధనానికి సంబంధించి విశేషంగా కలిసి వస్తుంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే కొంత వృధా ఖర్చులు కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు బేరీజు వేసుకోండి, ఏది పనికి వస్తుంది, ఏది పనికిరాదు అని. అయితే వ్యాపార ఉద్యోగ రంగాల్లో చూసిన వాళ్ళకి అధికారులతో ఒప్పందాలు మంచిగా ఉంటాయి. మీ యొక్క ప్రాజెక్టులో ముందడుగు వేసే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులు చూసినట్టయితే కనుక నూతనంగా పెట్టుబడులకు ఈరోజు శ్రీకారం చుట్టండి, లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజును అస్సలు వేస్ట్ చేసుకోకండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే చాలా చక్కని ఆరోగ్యం ఉంటుంది, శారీరకంగా శక్తి ఉంటుంది, ఉత్సాహంగా యాక్టివ్గా ఉండబోతున్నారు. మీకు చెప్పదగిన పరిహారము, సూర్యుడిని ఆరాధించండి, సూర్యనామాన్ని జపం చేసుకోండి. ఓం గృణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని 18 సార్లు చదువుకోండి. ఎక్కువగా అంటే ఇబ్బందులు ఉన్న వాళ్ళు 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి ధనపరంగా చూసినట్టయితే డబ్బు వ్యవహారాల్లో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేయడము, ఏది పడితే చేసేయడము చేయకండి. ధనానికి సంబంధించినటువంటి ఒప్పందాల మీద కూడా, అగ్రిమెంట్ల మీద కూడా, చెక్కుల మీద కూడా సైన్ ఈరోజు చేయకండి. మరుసటి రోజుకు వాయిదా వేసుకోండి. వ్యాపారంలోనూ ఉద్యోగస్తులకు చూసినట్టయితే మీ యొక్క జీతాలు ఆలస్యంగా ఇచ్చే అవకాశం ఉంది. ఇతరుల సహాయం మీరు కోరే పరిస్థితి ఈరోజు గోచరిస్తోంది. పెట్టుబడులు చూస్తున్నట్టయితే పెట్టుబడులు కాకుండా పొదుపుకు సంబంధించినటివి చూసుకోండి. అంటే సేవింగ్స్కి దృష్టి పెట్టండి, ఇన్వెస్ట్మెంట్ మీద కాకుండా. అదే ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసిక ఉత్కంఠత, డిప్రెషను, అశాంతి కనిపిస్తోంది. నిద్రలేనితనం కూడా గోచరిస్తోంది. అసలు ఆరోగ్యపరంగా ఏమీ బాలేదు, జాగ్రత్తలు తీసుకోండి. పరిహారము, ఈరోజు వినాయకుడికి అభిషేకం చేసే ప్రయత్నం చేసుకోండి. మంత్రము ఓం వక్రతుండాయ నమః, ఈ మంత్రాన్ని 16 సార్లు తప్పనిసరిగా చదువుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ధనపరంగా చూసినట్టయితే ఖర్చులు ఎక్కువగా కనబడుతోంది, అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే ఉద్యోగపరంగా నూతన ఉద్యోగాలకు మారే అవకాశము, అంటే స్థానచలనాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఎవరైతే ఇంటర్వ్యూలకు వెడతారో ఆ ఇంటర్వ్యూల్లో సక్సెస్ అయ్యే అవకాశము ఈరోజు గోచరిస్తోంది. పెట్టుబడులు చూసినట్టయితే లాంగ్ టర్ము, అంటే ఒక 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో సంబంధించిన పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక ఈరోజు ద బెస్ట్ డే. వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి, ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వృధా అయితే మాత్రం ఈరోజు చేసుకోకండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసికంగా చాలా చక్కగా ఉండబోతోంది, అనుకూలంగా ఉంటారు, యాక్టివ్గా ఉండబోతున్నారు. మీకు చెప్పదగిన పరిహారము, అమ్మవారి లక్ష్మీ అమ్మవారికి ఆరాధన చేయండి, అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. మీకు చెప్పదగిన మంత్రము ఓం శ్రీం మహాలక్ష్మే నమః, ఈ మంత్రాన్ని 21 సార్లు జపించుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ధనపరంగా చూసినట్టయితే కనుక ధనప్రాప్తిలో అడ్డంకులు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. అంటే మీరు ఖర్చులు ఎక్కువగా కనబడతాయి ఈరోజు, దాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు కనుక చూసినట్టయితే బిజినెస్లో కొత్త ఒప్పందాలు జరుగుతాయి, దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఈ ఒప్పందాలు మీకు ఉత్తరోత్తర మంచి లాభాలు తెచ్చిపెడతాయి. అయితే పెట్టుబడులు చేయాలి అంటే కనుక కొత్త ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా అడుగులు వేసుకోండి. ఏదో గబుక్కన వెళ్ళిపోయి నిర్ణయాలు తీసుకోకుండా 1-2 సార్లు ఆలోచించి అప్పుడు మీరు పెట్టుబడులు కొత్త ప్రాజెక్ట్స్ మీద, పాత వాటి మీద ఎలాగో కొనసాగుతూ ఉంటుంది, కొత్తగా వాటి మీద జాగ్రత్తలు తీసుకుని లీగల్గా చెక్ చేసుకుని అప్పుడు పెట్టుబడులు పెట్టుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే వెన్నుకు సంబంధించినటువంటివి, కాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు కానీ ప్రమాదాలు కానీ జరిగే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము కుజదోష నివారణ మంత్రాన్ని తప్పనిసరిగా చూసుకోండి. ఎందుకంటే వెన్నుపూసకి, ఎముకలకి, కాళ్ళకి సంబంధించిన ప్రమాదాలు కానీ, ఆపరేషన్స్ కానీ
దానికి తీసుకువెళ్ళేది కుజుడు కాబట్టి కుజుడికి సంబంధించిన శాంతి చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. మంత్రం ఇస్తున్నాను. ఓం కుజాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ధనపరంగా చూసుకున్నట్టయితే విశేషమైన లాభాలు కనబడుతున్నాయి. ఊహించని ఆదాయం పొందుతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతోంది. దీంతోపాటు వ్యాపార ఉద్యోగస్తులకి కూడా ప్రమోషన్స్ రావడము, పాజిటివ్ రివ్యూస్ రావడము, మీరు పెట్టుబడులు పెట్టినా కానీ అది ఒకంతకు 100 వచ్చేటట్టు అవకాశం కనబడుతోంది. ఈ రోజుని ఈ రాశిలో ఉండేవారు ఎవ్వరూ వృధా చేసుకోకండి. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎక్కువగా దేనిలో పెట్టుబడి పెడితే మనకి డబ్బులు వస్తాయి అనేది ఒకసారి యోచన చేసుకోండి. రియల్ ఎస్టేట్లో పెట్టాలా, చిట్ ఫండ్స్లో పెట్టాలా, ఇలాగ మీకేవో ప్లాన్స్ ఉంటాయి కదా, ఆ ప్లాన్ ప్రకారము దాని రివ్యూ చెక్ చేసుకోండి. ఎక్కడ పెడితే మనకి ఎక్కువ వస్తుంది అనేది. ₹1 పెడితే ₹100 వచ్చేటట్టుగా ఈరోజు మీకు అనుకూలంగా ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకుని పెట్టుబడులు పెట్టుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఒక తలనొప్పి తప్ప మిగతా ఏ అనారోగ్య సూచనలు ఈరోజు కనపట్టలేదు. మీకు చెప్పదగిన పరిహారము గురువుని ఆరాధించండి. గురువు అంటే గురుగ్రహాన్ని ఆరాధించండి. గురు సంబంధిత ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. మీకు చెప్పదగిన మంత్రము ఓం బృహస్పతయే నమః ఈ మంత్రాన్ని 19 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ధనపరంగా చూసినట్టయితే స్థిరమైన ఆదాయం కలుగుతుంది. పొదుపుతో వ్యవహరించండి. వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ఒకేసారి 2 పనుల్లో ఫలితాలు వస్తాయన్నమాట. విశేషంగా ఒకటనుకుంటే 2 లాభాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. దీంతోపాటు పెట్టుబడులకు పెట్టాలి అని అనుకుంటే కనుక గత పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి కాబట్టి ఆ దిశగా ఇప్పుడు కూడా మీరు పెట్టుబడుల మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. పరిహారము శనిగ్రహ పూజ చేసుకోండి. దీంతోపాటు నల్లని వస్త్రాలను కనుక దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. మంత్రము ఓం శం శనేశ్వరాయ నమః ఈ మంత్రాన్ని 23 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ధనపరంగా చూసినట్టయితే ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి. అదుపులో పెట్టుకోండి. కొన్ని ఆదాయ మార్గాలు కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. అందుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యాపారము ఉద్యోగంలో చూసినట్లయితే అనుకూలత, సావధానంగా వెళ్ళే అవకాశం కనబడుతుంది. పాత సమస్యలు ఏవైనా ఉంటే ఈరోజు పరిష్కారానికి వచ్చే అవకాశము, అది కుటుంబపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా దేనికైనా సరే ఈరోజు పరిష్కారానికి వస్తాయి. పెట్టుబడులు చూసినట్టయితే నూతన వ్యాపార పెట్టుబడులకు అలాంటివి ఏమైనా చెయ్యాలి అంటే కనుక ఈరోజు అత్యంత శుభదినము. వెంటనే కొత్త వ్యాపారాలు పెట్టడానికి యోచన చేసుకోండి. ఆరోగ్య సమస్యలు చూసినట్టయితే కడుపుకు సంబంధించినటువంటి రుగ్మతలు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. కొంతమందికి ఆపరేషన్స్కి వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడిని పూజించండి. హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకోండి. దీనితో పాటు ఓం హం హనుమతే నమః ఈ మంత్రాన్ని 11 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండేవారికి ఆదాయపరంగా చూసినట్టయితే కనుక ఆదాయ మార్గాలు చాలా విస్తారంగా ఉండబోతున్నాయి. ఖర్చులను మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యాపార ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కొత్త కొత్త ఒప్పందాలు, బిజినెస్లో ఛాన్సులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. వెంటనే అందిపుచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. పెట్టుబడులు చూసినట్టయితే కళారంగాల్లో పెట్టుబడులు పెడుతున్నట్టయితే కనుక, అంటే సినిమాలు కావచ్చు, టీవీల్లో కావచ్చు, ఈ రకంగా పెట్టుబడులు పెడితే విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఒకసారి చర్చించుకుని ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే చిన్న చిన్న సమస్యలు వేధిస్తాయి. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా గురువుకి అంటే గురుగ్రహానికి పసుపు దీపం పెట్టండి. గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. మీకు చెప్పదగిన మంత్రము ఓం గురవే నమః ఈ మంత్రాన్ని 24 సార్లు పఠించే ప్రయత్నం చేసుకోండి. ఇది ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా చెప్పదగిన దిన ఫలితాలతో పాటు గ్రహస్థితులు కూడా. నమస్తే.